పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నాయన నీ దైవదాసుడి గల్ల పరిణగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రము. వాక్యముతో మాతో మాట్లాడమని ఎవరు కూడా ఈ స్థలం నుంచి బతిగా వెళుతున్నాయన వాక్యముతో నింపబడి బలపరచబడి స్థిరపరచబడి వెళ్ళుటకు నీ ఆత్మ సహాయమును నడిపింపుడు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఐ లవ్ దిస్ చాప్టర్స్. ఎందుకంటే ప్రభు యొక్క బోధలన్నీ కూడా మత్తయి యొక్క చాలా పొందుపరుస్తుంటారు. రైట్ ఫ్రమ్ ద కొండ మీద ప్రసంగం నుంచి వాట్ హీ టాక్స్ అబౌట్ అంటే వెలుగుని గురించి, ఉప్పుని గురించి, అలాగనే ప్రభు టాక్స్ అబౌట్ ది డైవోర్స్ అండ్ ఇంకా చూసినప్పుడు లవ్ ఫర్ ది ఎనిమీస్, ఇంకా చాలా విషయాలు మాట్లాడతాడు. ఎలా పేదవారికి సహాయం చేయడం విషయంలో, గివింగ్ టు ది నీడీ అనే విషయాలు, చాలా విషయాలు యేసు ప్రభు వారు ప్రార్థన విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలన్న విషయాలు ఈ 3-4 అధ్యాయాలు ప్రభు యొక్క బోధ అంతా కూడా పిల్లలు బేసిక్గా ఒక విశ్వాసి ఎలా ఉండాలన్న విషయాలను గురించి చక్కగా మత్తయి సువార్తికుడు పొందుపరిచి ఉన్నాడు. యేసు ప్రభు వారి 3.5 సంవత్సరాల పరిచర్య కాలం, 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ఆయన అనేక బోధల గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఇక్కడ దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఈ 16వ వచనము ఈ మధ్యకాలంలో నా మైండ్లో చాలా మెదులుతుంది. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ అంతడు ఒక విశ్వాసిని గురించి, సంఘముని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అనే మాట ఏంటంటే పిల్లలు అక్కడ మరి మన క్రియల్ని బట్టి through our deeds our Father who is in the heaven should be glorified. పరలోకంలో మన తండ్రి మాయింపరచబడాలి అంటాడు. అంతేనా? మన క్రియలన్నింటినీ కూడా, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఎనీథింగ్, మీరు చెప్పిన ఏది కూడా ప్రభు మాటలు వినడమే కానీ, ప్రార్థన చేయడమే కానీ, సహాయం చేయడమే కానీ, ఇవన్నీ కూడా పిల్లరా యాక్సెప్టెడ్, ఇవన్నీ కూడా మనము చేయవలసిన వారమే. అంతేకాదు మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళ్తే కనుక ప్రభు ఒక లిస్ట్ ఇస్తాడు. క్రియల గురించి ప్రతి లిస్ట్ ఇస్తాడు. క్రియల గురించి ప్రభు ఒక లిస్ట్ ఇస్తాడు. అక్కడ అంటాడు, ఏమంటాడు మత్తయి సువార్తలు అంటాడు, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టాడు అంటాడు. భోజనం గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత ప్రభు నేను దప్పికొనినప్పుడు మీరు నాకు దాహములు ఇచ్చారు, నేను వస్త్రహీనుడినప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. అలాగనే పిల్లరా ఏమంటాడు, నేను రోగిగా ఉన్నప్పుడు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించవచ్చారు అని కుడి పక్కన ఉన్న వారితో అంటాడు అన్నమాట. అమ్మాయి కంఫర్టబుల్గా లేదు, కట్ అవుతూ వస్తుంది. దేవుని వాక్యం చేసినప్పుడు ప్రభు పిల్లలు మరి అని చెప్పినప్పుడు ప్రభుతో వాళ్ళు అడుగుతారంట, అయ్యా మేము ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నప్పుడు నీకు ఆహారం పెట్టాము, నువ్వు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చాము, నువ్వు దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చాము, చెరస్థలం ఉన్నప్పుడు నేను చూడ వచ్చాము, అలాగే నువ్వు రోగి ఉన్నప్పుడు పరామర్శించి వచ్చామంటే మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులు ఒకరికి చేశారు కాబట్టి మీరు నాకును చేశారంటాడు. ఇదిగో మీ కొరకు సిద్ధపరచున్న పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి అంటాడు. అలాగే ఎడం పక్కన వార్త అంటారు, నా ఆకలిగా ఉన్నప్పుడు మీరు నా ఆహారం పెట్టలేదు, దప్పిగా ఉన్నప్పుడు దాహం ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడు బట్టలు ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు రోగులు ఉన్నప్పుడు నేను పరామర్శించలేదంటే ఎప్పుడు ప్రభు అంటే మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేయలేదు కనుక మీరు నాకును చేయలేదు అని ప్రభువు అక్కడ చెప్పినట్టుగా చూస్తాం. ఇప్పుడు అవన్నీ సత్క్రియలే కదా. ఆకలి కొనిన వానికి ఆహారం ఇవ్వడం, దప్పి కొనిన వానికి దప్పికి ఇవ్వడం, వస్త్రహీనునికి వస్త్రం ఇవ్వడం, దిస్ ఆర్ గుడ్ థింగ్స్ కదా.
not denying. God says that. పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనడి అంటాడు. వార్త చెప్పిన మాట పిల్లరా, పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనడి అని ప్రభు చెప్తాడు. కానీ దేవుని వాక్య భావంలో పిల్లరా మంచిది. ప్రభు మనమన్నా కూడా మంచి క్రియలు చేయవలసిన వారమే ఉన్నాం. వీఆర్ ఆల్ హియర్ టు డూ ది గుడ్ థింగ్స్. ఇక్కడ యాకోబు అంటాడు, పత్రికలో అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతమైంది అంటాడు. నువ్వు విశ్వాసము కలిగి ఉండి నీ దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి ఆకలి కొని ఉన్నప్పుడు వాడితో విశ్వాస సంబంధమైన మాటలు చెప్పి వాడి బేసిక్ ఫిజికల్ నీడ్ అయితే ఆహారం ఇవ్వలేకపోతే నీ విశ్వాసము మృతమైంది అంటాడు. నీ యొక్క విశ్వాసానికి ఎప్పుడైతే నీ క్రియను జతపరుస్తావో అది సజీవముగా ఉంటుంది. ఎలాగైతే ఆత్మ లేని శరీరము మృతమైందో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమైంది అంటాడు. యువర్ ఫెయిత్ అండ్ యాక్షన్ షుడ్ గో టుగెదర్ అన్న మాటను మాట్లాడుతున్నాడు. అవి కంబైన్డ్గా రావాలి. క్రియల గురించి మాట్లాడుతుంటాడు. ఆ క్రియల గురించి మాట్లాడినప్పుడు మంచి క్రియల గురించి, విశ్వాసాల గురించి మరి యాకోబు రాస్తాడు. ఎందుకంటే మన విశ్వాసాన్ని, ఇఫ్ వీ వాంట్ అవర్ ఫెయిత్ టు బి అలైవ్, we ought to do good works, deeds మన జతపరచుకోవాలి. కానీ ఒక విషయాన్ని మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ క్రియారూపములో కనుక మనం పరలోకాన్ని స్వతంత్రించుకుంటే సిలువ కార్యానికి అర్థం ఉండదు పిల్లలు. యూదులు ధర్మశాస్త్రం ప్రకారము దే ఫాలో లా టు ఇన్హెరిట్ కింగ్డమ్. వారు దేవుని రాజ్యమును పొందుకోవడానికి వారు క్రియల ద్వారా దేవుని రాజ్యాన్ని వారు పొందుకోవాలని చూస్తారు. అందుకే ప్రియులారా, మరి ఈరోజు చాలా మైక్లు సతాస్తున్నాయి. ఐ డోంట్ నో వై. పిల్లలు దేవునికి స్తోత్రం. పిల్లలు మరి క్రియల రూపంలో కనుక ఒకవేళ పరలోకాన్ని పొందుకుంటే విశ్వాసానికి అర్థం లేదు. ఇఫ్ మై డీడ్స్ టేక్ మీ టు ది హెవెన్, మై ఫెయిత్ హ్యాస్ నో వాల్యూ. ఆ సిలువలో, యేసయ్యలో, ఆ సిలువ రక్తంలో విశ్వాసించడంలో పెద్ద ఉపయోగం లేదు పిల్లలు. ఒకవేళ నా క్రియలే నన్ను పరలోకాన్ని తీసుకెళ్తే. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, పిల్లరా, నరుని నీతి క్రియలు యెహోవా దృష్టికి మురికి గుద్దలాయను అంటాడు. నరుని యొక్క నీతి క్రియల గురించి మాట్లాడితే యెషయా అంటాడు, యెహోవా దృష్టికి అవి మురికి గుద్దలాయను అంటాడు. అంటే మరి విశ్వాసులు మంచి క్రియలు చేయాలా వద్దా? చేయాలి. ఒక విషయాన్ని తెల్లగా ఈరోజు దేవుడి వాక్యము నీతో నాతో మాట్లాడాలనుకుంటే, మనం ఇక్కడ యేసయ్య మనం పిలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, మనం మంచి క్రియలు చేశామని దేవుడు మనం పిలలేదు, కానీ మంచి క్రియలు చేయడానికి పిలిచాడు. హల్లెలూయా. We are not here because of our deeds. We are here to do good deeds. దేవుని కొరకు మంచి క్రియలు చేయడానికి పిలువబడ్డాం. మంచి క్రియలు చేశాము, మంచివారు అని దేవుడు మనం పిలుచుకోలేదు, కానీ దేవుని కొరకు మంచి క్రియలు చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యభావంలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఒక మంచిది. ఆకలి కొన్న వాడికి ఆహారము పెట్టడము మంచిది, అది మంచి క్రియ. దేవుడు పరలోక రాజ్యం స్వతంత్రించుకోమన్నాడు. అలాగనే వస్త్రం లేని వానికి వస్త్రం ఇవ్వమన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటంటే పిల్లరా, ఈ మంచి క్రియలు కేవలం విశ్వాసులే చేస్తున్నా? ఒక ప్రశ్న వేసుకున్నా. ఇతరులు చేస్తలేరా? కదా, చేస్తలేరా అంటే చేస్తున్నారు. 101%. నీకంటే నాకంటే ఎక్కువ చేస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు మనం ఆకలి కొన్న వారికి ఆహారం పెడుతుంటే వాళ్ళు పెట్టలేట్లా అనడానికి వీల్లేదు. మరి మనకంటే ఎక్కువ చేస్తున్నారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. మనం అనుకోవచ్చు మనం ఏ కొద్ది భాగం చేస్తున్నారు, చాలాసార్లు చేయట్లేదమ్మా. డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్.
దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్. అదే ధ్యానించడానికి ఉన్నాం ఈరోజు నీవు నేను. అదే ధ్యానించడానికి నీవు నేనున్నాం. దేవుడి వాక్య భాగంలో ఈరోజు పిల్లలు దేవుడు కొన్ని తలంపులు ఇచ్చారు. అవి ముందు ఈ మంచి క్రియలను మనం చేస్తున్నాము, అలాగే ఇతరులు కూడా ఈ మంచి క్రియలు చేస్తున్నారు, మంచి క్రియలన్నీ చేస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు యేసు ప్రభు వారు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన క్రియలను బట్టి పరలోకంలో తండ్రి మహింపరచబడాలి. దేవునికి స్తోత్రం పిల్లలు. అందుకే పిల్లలు ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాయి. ఈరోజు ఏ మంచి క్రియలు చేస్తూ నిజంగానే తండ్రి మహింపరచబడతాడో ఆ మంచి క్రియల గురించి మనము ధ్యానించుకుందాం. దేవుని ఒక భావంలో చూసినప్పుడు పిల్లలు, దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బిలీవర్ అండ్ ఎ నాన్ బిలీవర్. అదే విషయాల గురించి ధ్యానించుకుందాం. దేవుని వాక్య భావం చేసినప్పుడు పిల్లరా ఇక్కడ లూకాసు సువార్త 18వ అధ్యాయంలో కనుక వెళ్తే కనుక ఇక్కడ పిల్లలు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మరి మనందరికీ తెలిసిన స్టోరీ. ఒకసారి ఆ స్టోరీలోకి వెళ్దాం. ఒక ధనవంతుడు యేసు ప్రభు వారి పరిచయంలో ఉంటున్నప్పుడు మనందరికీ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన సందర్భం మనకు తెలిసింది. ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు. చూడండి ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు చూడండి, 18వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. మరి పైన వచ్చిన చూద్దాం. ముందుకు చూడండి. సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగునట్లు నేనేమి చేయవలను అంటాడు. దేవుని వాక్య భావన చూడు, యేసు ప్రభుని అడుగుతున్నాడు, సద్బోధకుడా నిత్య జీవము పొందుకోవడానికి వాట్ గుడ్ థింగ్ ఐ షుడ్ డూ, పరలోక రాజ్యము పొందుకోవడానికి గురించి మాట్లాడుతున్నప్పుడు సద్బోధకుడా పరలోక రాజ్యం పొందుకోవడానికి ఏ మంచి క్రియ నేను చేయాలి అని అడుగుతున్నాడు ప్రభును. ప్రభు 19వ వచనంలో ప్రభు యొక్క జవాబు చూడండి అంటాడు, అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడును no one is good, only God is good. అందుకే యెషయా అంటాడు, నన్ను నీతి క్రియలు యెహోవా దృష్టికి మురికి గుర్తులాయనట. ఓన్లీ గాడ్ ఇస్ గుడ్, నో వన్ ఎల్స్ ఇస్ గుడ్. యేసు ప్రభువు అక్కడ తను చెప్తున్న మాట ఏంటంటే, ఓన్లీ గాడ్ ఇస్ గుడ్. సత్క్రియల గురించి మాట్లాడుతున్నాడు. సద్బోధకుడు అని యేసు ప్రభుని మాట్లాడు. యేసు ప్రభు అంటున్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు. క్లారిటీ ఇస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆ మాట ఏమంటున్నారా, ఏ మంచి కార్యం చేయాలి పరలోక రాజ్యం పొందుకోవడానికి, ఈరోజు పరలోక రాజ్యంలో తండ్రిని మహింపరచడానికి ఏ మంచి క్రియ చేయడానికి మనం ధ్యానించడానికి ఉన్నాము. అక్కడ యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నారు, ఓన్లీ గాడ్ ఈస్ గుడ్. గాడ్ ఈస్ గుడ్. Everything is evil. God is good. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు ధరించుకోండి. మొదటి యోహాను అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. గాడ్ ఈస్ లవ్. క్రీస్తు యేసును ధరించుకోవడం అంటే ఆ ప్రేమామయుని ధరించుకోవడము, ఆ ప్రేమను ధరించుకోవడము. విశ్వాసి లోపలరా దేవుని హృదయంతరంగములో క్రీస్తు ప్రేమతో నింపబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. God says only God is good. You have to fill yourself with the goodness of the God. దేవుని యొక్క మంచితో విశ్వాసి నింపుకోవాలి. అదే ఈ లోకంలో మంచితనానికి నీ మంచితనానికి అదే తేడా కావాలి. ఏంటంటే దేవుని మంచితనము, దేవుని యొక్క ప్రేమతో నీ హృదయము నింపబడాలి. క్రీస్తు కలిగిన మనసు నువ్వు కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభువు క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు గుడ్, గాడ్ ఈస్ గుడ్. యూ హ్యావ్ టు హ్యావ్ ది హార్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని మనసు కలిగి ఉండడం మామూలు విషయం కాదు. టు హ్యావ్ ది హార్ట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇర్మియా అంటాడు, హృదయము మోసకరమైంది,
అది ఘోరమైన వ్యాధి కలిగింది. చాలాసార్లు ఈ వాక్యము ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో చాలాసార్లు ఆగిపోతాం మనం. హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు అంటాడు. కానీ 10వ వచనం వండర్ఫుల్గా ఉంటుంది. యెహోవానగు నేను హృదయమును పరిశోధించువాడను. హల్లెలూయా, ఐ లవ్ దట్ వర్డ్. ఆ 9వ వచనం అంటారు, ఐ లవ్ ది 10th వర్డ్. ఇక్కడ గాడ్ విల్ సీ యువర్ హార్ట్. ఈరోజు దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయము దేవుని మంచితో నింపబడదా, దేవుని ప్రేమతో నింపబడదా, క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉన్నా, క్రీస్తులో కలిగిన ప్రేమ కలిగి ఉన్నావా? కలిగి ఉంటే అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన అద్భుత కుమారుని యందు విశ్వసించువాడు నశించక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దట్ ఈస్ ది లవ్ ఆఫ్ ది క్రాస్, లవ్ ఆఫ్ ది గాడ్. ఆ సిలువ ప్రేమ నింపుకుంటే, దేవుని ప్రేమ నింపుకుంటే నీ క్రియలన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది వరల్డ్ అండ్ యువర్ సెల్ఫ్. అవిశ్వాసి ప్రేమలోను అవిశ్వాసి ప్రేమలో ఇదే వ్యత్యాసం కనపాలి. నీ ప్రేమలో దేవుని ప్రేమ కనపడాలి, నీ క్రియలో దేవుని క్రియలు కనపడాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఒక పరిసయ్యుడు ఎక్స్పర్ట్ ఆఫ్ ద లా అడిగాడంట, ధర్మశాస్త్రంలో గొప్ప ఆజ్ఞ ఏదని అడిగాడంట. యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ బలముతోను సేవించు. లవింగ్ గాడ్. రెండో ఆజ్ఞ కూడా ఇటువంటిదే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడట. సరే, ఆయన కొంచెం క్లారిటీ కావాల్సి వచ్చి క్లారిటీకి వచ్చి అడిగాడు. ఏమడిగాడు? సరే, అంత బాగానే ఉంది ప్రభు, అసలు పొరుగు అంటే ఓడు, హూ ఈజ్ మై నైబర్, హూ ఈజ్ మై నేబర్ కదా అడిగాడు. నా నేబర్ ఎవరు? కొంచెం క్లారిటీ ఇస్తావు దాంట్లో అడిగాడు. యేసుప్రభు వారు ఒక స్టోరీ చెప్పాడు, మంచి సమరైన్స్ కదా, మనందరూ తెలిసింది కదా. ఒక వ్యక్తిని దొంగలు కొట్టి రోడ్డు పక్కన పడేస్తే ఒక యాజకుడు వచ్చాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు వచ్చాడు, పక్క నుంచి వచ్చాడు. సమరయుడు వచ్చాడు, అతన్ని చూసి జాలి కలిగి అతి గాయంలో మీద నూనె వేసి కట్లు కట్టి ఆ పూటకుల ఇంట్లో తీసుకెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి ఇతను చూసుకొని మరలా తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఏమని అయితే ఇస్తా అని చెప్పాడు. ఆ స్టోరీలో కూడా నేను పోను పెద్ద చేయడానికి చెప్తాడు. యేసుప్రభు ఆయన అడుగుతాడంట, ఎక్స్పర్ట్ కదా, చెప్పు ఇందులో ఆ మనుషుడికి పొరుగువాడు ఎలా ఎవరని అడిగితే ఏమంటాడు? ఎవరు సహాయం చేసినా వాడే పొరుగుడు అంటాడు. నువ్వు కూడా అట్నే అంటాడు. అంటే ఎవరు సహాయంలో ఉన్నప్పుడు, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేయడం. మళ్ళీ మత్తయి సువార్త మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులు ఒకరు చేస్తే నాకు చేసినట్టు ప్రభు అక్కడ లింక్ చేస్తుండే మళ్ళీ అంటాడు కదా, ఎవరు అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేయడం. నీ బ్లడ్ రిలేషన్ కావాల్సిన అవసరం లేదు, నీకు పరిచయం కావాల్సిన అవసరం, నీకు ఇది కావాల్సిన అవసరం లేదు. అని పిల్లరా మంచి సమరయుడు అంటాడు. ఆ మంచి సమరయుడు కూడా చెప్పినాడు, ఆ మంచి సమరయుడులో గుడ్ సమారిటన్, బికాజ్ హీ హ్యాస్ ఎ హార్ట్ ఆఫ్ ది గాడ్. దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి బాధపడడం చూడలేక ఆ బాధల్లో ఆ వ్యక్తికి విడుదల కలగ చేయడానికి దేవుని ప్రేమను అక్కడ ప్రకటించాడు. ఈరోజు విశ్వాసి హృదయం యేసు ప్రభు చెప్పినప్పుడు దేవుని ప్రేమ అలా ఉండాలి. యు షుడ్ హ్యావ్ పెయిన్ ఫర్ ది అదర్స్ పెయిన్. అదే మాట ప్రభు చెప్తున్నాడు. విశ్వాస జీవితంలో ఇప్పుడు ఈరోజు నిజంగా యు హ్యావ్ ది పెయిన్ ఫర్ సంబడీస్ పెయిన్. ఇక్కడ మనం ఆరాధించే దేవుడు కనికరం గల దేవుడు, గాడ్ ఆఫ్ కంపాషన్. ఆ కనికరంగా దేవుని ఆరాధిస్తున్న నీవు నేను పిల్లలు నిజంగా ఆ క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామా? నిజంగా మంచి క్రియల గురించి మాట్లాడినప్పుడు పిల్లరా క్రియల డిఫరెన్స్ చెప్తాను, మీకు డిఫరెన్సెస్ చెప్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్? 2 వచనాలు చదివిస్తాను, ఒక్కొక్కటి చదవండి. 2 వచనాలు చదివిస్తాను.
ఒక రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ తర్వాత మత్తయి సువార్తలోనే ఉందాము. మన వాక్య భాగంలో 44 వచనాలు చదువుదాం. మొట్టమొదటిగా చూద్దాం రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు ప్రేమ ఎట్టిదో చూద్దాం ఒకసారి. దేవుని ఎలా అనగా ఏమంటుండమ్మా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినము. దేవుని వాక్యము రోమపత్రికలు అంటాడు, when we were the enemies of the God, దేవునికి శత్రువులైనప్పుడు దేవుడు ఆ శిలువ కార్యముని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రేమ చూపిస్తున్నప్పుడు his love, when he is showing his love when we were enemies of the God, దేవుని యొక్క శత్రువులుగా ఉన్న మన పైన ఆయన తన కుమారుని ప్రాణము ఆ శిలువలో బలిగా అర్పించి ఆయన ఏం చేస్తున్నాడంట, రికన్సిలింగ్, సమాధానపరచుకుంటున్నాడు. వారి అపరాధములు వారి మీద మోపక, కొరింథీయులు అంటాడు కదా, వారి అపరాధములు వారి మీద మోపక పాపం ఎరగని ఆయన పాపముగా చేస్తాను అంటాడు. He made him a sin. Who don't know about the sin. పాపం ఎరగని ఆయనను పాపముగా చేస్తాడంట. కానీ నేను దేవునితో సమాధానపరచబడాలి, దేవునితో శత్రుదశలో ఉన్నప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్న పిల్లల, దేవుడు ఏది కూడా ఆయన చేయండి మనం చేయమన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన చేయండి ఏది కూడా విశ్వాసిని చేయమన్నాడు. ఆయన ఎవ్రీథింగ్ చేసి చేయమంటాడు. ఎందుకంటే మన మహా తెలివైన మనకు బాగా తెలుసు దేవునికి. చెప్పడానికి ఏమో బాగా చెప్తావు, చేస్తే తెలుస్తుంది అంతేమా లేదా? ఏమ్మా 100% అంటావు. ఏం ప్రభు నువ్వు అంటావు కానీ ఎంత కష్టం ఉంటుంది ఏం తెలుసా? పప్పుకు ఉప్పుకు ఎంత తిప్పలు ఉంది ఏం తెలుసుడా? ఎన్ని తిప్పలు పడితే, ఎన్ని అబద్ధాలు ఆడితే, ఎన్ని చేస్తే కానీ అయితే లేదు అది. ఓకే రైట్. అందుకే 33 సంవత్సరాలు భూమి మీద ఉండి పాపం లేకుండా ఆయన జీవించి చూపించాడు. పాపం లేని జీవితం ఎలా జీవించాలో ఈ షోడ్ అన్ ఎగ్జాంపుల్. అందుకే ఇప్పుడు ఏది కూడా ఆయన చేయకుండా మళ్ళీ చేయమన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఎందుకు ఈ మాట తీసుకున్నాడు పిల్లలు చూడండి. దేవుడు క్రియలు, విశ్వాసి క్రియలు పిల్లల అవిశ్వాసి క్రియలకు దేవుని బిడ్డల క్రియలకు తేడా ఉండాలి. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాము. 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, ఏమంటుండు? అండర్లైన్ చేసుకోవాలి. నేను మీతో చెప్పునదేమనగా పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులగునట్లు. మీరు కుమారులు అవుతారా లేదా మీ ఇష్టము. దేవుడు చెప్తున్నాడు, మీరు నిజంగా దేవుని కుమారులు అవ్వాలనుకుంటే ఏమంటుడు? మీ శత్రువులను ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని క్రియను గురించి చెప్పినప్పుడు there is a difference between God's love and world's love is that we are here to love even our enemies. ఆ క్రియ డిఫరెన్స్ ఉండాలి పిల్లరా. చాలు. ఇప్పుడు చెప్పు. ప్రార్థన అన్నారు కదా, ఎవరు చెప్పారు ప్రార్థన? ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావా? ప్రార్థన అంటుడు. ఎవరి గురించి ప్రార్థన చేయమంటుండు? అందరి గురించి. ఎవరైనా ప్రార్థన, నా గురించి ప్రార్థన చేయండి, నీ గురించి ప్రార్థన చేస్తున్నా అంటాడు. ఆ విశ్వాసి కూడా ఆ మాట చెప్తాడు. ఏమంటాడు? మిమ్మును హింసించు వాడి కొరకు ప్రార్థన చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. క్రియలో తేడా ఉంటుంది. ఒక విశ్వాసి క్రియకు అవిశ్వాసి క్రియకు గొప్ప తేడా ఉంటుంది. ఎందుకంటే కేవలం విశ్వాసి మాత్రమే చేయగలిగిన క్రియ ఏంటంటే మిమ్మల్ని హింసించే వాడి కొరకు మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్పిన వాళ్ళు చేస్తారు, చెప్పని వాళ్ళు చేయరు. హల్లెలూయా. చెప్పకపోతే దేవుని కుమారులం కామంట. యేసయ్య ఓ మాట చెప్తానమ్మా. ఈ మధ్యలో జరిగిన సంఘటన. మా వద్ద మా గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆ వాక్యం ఏంటో తిట్టుకుంటుంది. ఈ మధ్యలో తగ్గించాను ప్రార్థన.
మా వదిన వచ్చి వాక్యం వింటే తర్వాత వాక్యం తిట్టుకుంటుంది. ఈ మధ్యలో తగ్గింది ప్రార్థన. మళ్ళీ సిక్ అయిందండి. మా పాస్టమ్మ చెప్పింది. నేను అన్నాను, పాస్టమ్మతో అన్నాను, మీ అక్క గురించి ప్రార్థన తగ్గింది, అప్పుడప్పుడు చేస్తాను, రెగ్యులర్ చేస్తలేను అన్నాను. మళ్ళీ సిక్ అయిందంటే పొద్దున ప్రేయర్లో కూర్చున్నాను. సడన్గా గాడ్ రిమైండెడ్, యు ఆర్ ఫర్గెటింగ్ మై సన్, దేర్ ఇస్ వన్ పర్సన్ యూ హ్యావ్ టు ప్రే అంటే ప్రత్యేక ప్రార్థన అయిపోగానే మీ అక్క గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేశాను. కొన్నిసార్లు వీ డూ కొన్ని సిల్లీ థింగ్స్, విల్ డూ సిల్లీ థింగ్స్. కొన్నిసార్లు మర్చిపోతుంటాం, వీ ఫర్గెట్. ఆమె నా శత్రువు ఏం కాదు కానీ కొన్నిసార్లు అంటే గాడ్ రిమైండ్స్ అస్. పరిస్థితులు ఏమున్నా ఏదున్నా దేవుడు మనకిచ్చిన బాధ్యత విషయంలో మర్చిపోదు. పొద్దునే చెప్పాను ఆమెకు, అమ్మ ఈరోజు ప్రత్యేకంగా పెట్టాను మీ అక్క గురించి, అండ్ ఐ డూ ఐ ట్రై టు డూ. కొన్నిసార్లు ఎందుకంటే నా ఈ మధ్యలో కొంచెం అంటే రిక్వెస్ట్లు వస్తున్నాయి, స్కిప్పింగ్ ఆఫ్ సమ్ కొన్నిసార్లు అనిపిస్తుంది. దేవుని వాక్యం చెప్తూ విశ్వాసికి అవిశ్వాసికి తేడా దేవుడు. అందుకే కింద ఆచార్యులు అక్కడ అని చదవకండి అంటాడు, ఏమంటాడంటే ఒకవేళ మీరు నమస్కరించిన వారికి నమస్కరిస్తే ఈవెన్ ట్యాక్స్ కలెక్టర్స్ అదే చేస్తారు. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ఈవెన్ ప్యాగన్స్ డూ దాట్. దాంట్లో ప్రత్యేకత ఏమున్నది అంటాడు. ఆ కిందికి 47 వచ్చిన 48 వచ్చినలో వండర్ఫుల్ ఉంటుందమ్మా. ఆ ప్రభు మాట్లాడుతున్న మాట చాలేమ్మా, పర్లేదు చదువుకోండి తర్వాత అదంతా చదువుకుంటే మీరు వాక్యం చెప్తున్నట్టు అని చూసినప్పుడు ఏమంటుంది జనరల్గా అంటాడు కదా, ఇఫ్ యూ డూ దట్, వాళ్ళు చేసేది నువ్వు చేస్తే నీ క్రియకు వాళ్ళ క్రియకు పెద్ద తేడా ఉండదు. There will be no difference. We are yet to know the difference about the deeds of a believer. నా క్రియలు, నేను యేసులో ముద్రించబడ్డ వాడిని, యేసు రక్తంలో కడగబడ్డ వాడిని, ఆత్మతో నింపబడ్డ నా క్రియకు అవిశ్వాస క్రియకు గొప్ప చేంజ్ ఉండాలి. He may love his loved one, but I am here to love my enemies. Hallelujah! దేవునికి స్తోత్రం. కష్టమే కదా, లవింగ్ ఎనిమీస్ కష్టమే చేయాలి. ఎందుకు మీదంటాడు, మీ పరలోకంలో ఉన్న మీ తండ్రికి మీరు పిల్లలగునట్లు. మనం ఆయనకు పిల్లలు కావాలంటే ఇది చేయాలి. ఇది మన క్రియ. ఏ మంచి క్రియ? దేవుడు మహింపరచబడాలంటే శత్రువును ప్రేమించగలగాలి, శత్రువు కొరకు ప్రార్థన చేయగలగాలి, శత్రువు మేలు కోరగలిగినప్పుడే యు ఆర్ ఎ ట్రూ బిలీవర్ అండ్ సన్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. ఇది మన క్రియ. పరలోకంలో తండ్రిని మహింపరచాలంటే ఏదో ఆకలికి అన్నం పెట్ట ఎవడైనా చేస్తాడు ఆ పని. నువ్వు చేసేది ఏముంది, నేను చేసేది ఏముంది? ఆకలికి అన్నం పెట్టాడు ఎవరైనా పెడతారు. అది పెద్ద ఘనకార్యం చేసింది కాదు, మంచి పని చేయాలి, చేయొద్దంటలేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఆకలికి అన్నం పెట్టద్దంట, పెట్టు. యు ఆర్ హియర్ టు డూ గుడ్, వెరీ గుడ్. ప్రభు అంటాడు, ఏమంటాడు? ఓరి వేషధారులారా, మీరు పుదీనాలోను జీలకర్రలోను సోంపులోను 10వ భాగము తీసి ముఖ్యమైంది ధర్మశాస్త్రంలో దయను కనికరమును వీటిని మరిచితిరి అని తర్వాత మాట అంటాడు. ఏమంటే వాటిని మానక వీటిని చేయమంటాడు. అంటే దేవుడు ఏమంటాడంటే ఈ ఆకలైన అన్నం పెట్టి ఇవి ఈ మానకుండా ఇవి చేయాలి. విశ్వాస క్రియలు అంటే అవి మానత చేస్తున్నాడు. వీఆర్ కాల్డ్ టు డూ దట్. మనం పిలబడ్డమే చేయడానికి, మనం పిలబడ్డమే మంచి క్రియలు చేయడానికి. ఆ దాంతో పాటు దేవుడు, there should be a difference between the worldly person and the godly person, that you should be loving your enemies because our God loved us when we were his enemies. మనం ఆయనకు శత్రులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనలా మనం కూడా ప్రేమించగలగాలి. ఒక మాట చెప్పి మనకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం, 48వ వచనం చూసుకుందాం. చూడప్పుడు అది చేస్తే ఏమైతే ఒకసారి చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును ఎప్పుడు ఈ మీది ఎప్పుడు చేస్తావో అప్పుడు పరిపూర్ణతలోకి వస్తావు. ఇంగ్లీష్ అన్నాడు పర్ఫెక్ట్. If you want to be perfect, you have to do this.
God wants everyone to be a Mr. Perfect, Mrs. Perfect, Miss Perfect. కదా? అంటే ప్రభా సినిమా చెప్తున్నా అనుకోకండి. దేవుని స్తోత్రం. దేవుడు పరిపూర్ణతలో, పర్ఫెక్షన్, బికాస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్. కింద అంత రాస్తాడు, మీ తండ్రి ఎలాగైతే వర్షం కుమరించినప్పుడు మరి రెయిన్స్ ఆన్ ది రైచియస్ అండ్ అన్రైచియస్, నీతిమంతుల మీదకును అనీతిమంతులు కూడా యాజ్ హీ డస్ యూ హ్యావ్ టు డూ అనే విషయం. రెండో విషయంలో చూసినప్పుడు, రెండోది ఏంటంటే చూసినప్పుడు, నా మొదటి అంశంలో ఉన్నా, రెండో అంశాలు చూసినప్పుడు తర్వాత ప్రభు చెప్తాడు, ఆ ధనవంతుడు యేసు ప్రభుతో అంటాడు, కదా బాగానే ఉంది కానీ ఆజ్ఞలు చెప్తాడు. ఈ ఆజ్ఞలే చిన్నప్పటి నుంచి చేస్తున్నా అంటాడు కదా. చిన్నప్పటి నుంచి చేస్తానంటే అంటే నీకు ఒక్కటి కొదవ ఉంది అంటాడు. ఏదంటాడు? ఏంటి ఆ మంచి క్రియ కొదవ ఉన్నది ఏంటంటే, ఏంటి ఆ మంచి క్రియ కొదవ ఉందంటే ఏమంటాడు? నీకు ఉన్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించమంటాడు కదా. మీకున్నదంతా అయ్యగారికి ఇచ్చేసి, ఇదేదో అయ్యగారు కొత్త బోధలు చెప్తున్నావు, రైట్, ఓకే, అయ్యగారికి ఏమి ఇవ్వకండి, దేవునికి స్తోత్రం, నాకేమి ఇవ్వకండి, దేవునికి స్తోత్రం. మీరు విడిచిపెట్టమంటాడు. లీవ్ టాక్స్ అబౌట్ లీవింగ్ బిహైండ్ which is stopping you from going to the heaven and follow me. యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రేరణ విశ్వాసి యొక్క క్రియల్లో మొదట క్రియ పిల్లరా విడిచిపెట్ట నేర్చుకోవాలి. పాప జీవితాన్ని, గత జీవితాన్ని విడిచిపెట్టగలగాలి, యేసును వెంబడించగలగాలి. ఇది రెండో క్రియ కావాలి నీకు. యేసుని వెంబడించడం అంటే చాలా చాలా ఈజీగా తీసుకున్నా. యేసు ప్రభు అన్నాడు కదా, నీకున్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. కానీ వాడు చూస్తే పిల్లరా, ఆ ధనవంతుడు ముఖము చిన్నపుచ్చుకుని వెళ్ళాడు. కానీ ఒక విషయం మాత్రం సత్యం ఏంటంటే, యేసుని వెంబడించడం ఆషామాషి విషయం కాదు. హీ నోస్ దట్. ధనాన్ని విడిచిపెట్టడం ఒక సైడు, రెండోదాన్ని వెంబడించడం మామూలు విషయం కాదు. ఇట్స్ నాట్ ఈజీ టు ఫాలో జీసస్. అది ఆశయం. చాలా మందరం విశ్వాసులు యేసుని వెంబడిస్తున్నాం. వీఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఇస్ నాట్ ఈజీ. రెండో క్రియ వెంబడించడం. సత్క్రియ అంటే దేవుని మాయింపరచాలంటే యేసుని వెంబడించాలి, యేసుని వెంబడించగలగాలి, విడిచిపెట్టగలగాలి. గత జీవితంలో విడిచిపెట్టడం చాలా కష్టమైన విషయం తెలుసు. ఈరోజు ఇక్కడ మనం అందరము కనుక మనం ఆలోచించుకుంటే, మనందరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది, అది విడిచిపెట్టలేకపోతాం, ఇంకా పట్టుకొని తిరుగుతున్నాం. We say that we are following Jesus, still we are holding on to something which is stopping us from the heaven. ఆ పరలోకము వెళ్ళే ఆ పర్ఫెక్షన్ స్థితిలో ఉంటే మనం డిఫరెంట్గా ఉంటాం. ఈవెన్ నేనైనా కూడా, ఐ డోంట్ సే దట్ ఐఎమ్ పర్ఫెక్ట్. పాల్ అంటాడు, నేను ఆల్రెడీ పొందుకున్నా, నేను అంటలేను, కానీ నా గురి యొద్దకే పరిగెడుతున్నా అంటాడు. అంత గొప్ప దైవజనుడే పొందుకున్నాను లేదు, నువ్వు నేనేం పొందుకున్నాం? అవునా కదమ్మా? ఒకవేళ నేను పొందుకున్నానా, వద్దురా బాబు, సొల్లు ఆపేసేయి, ఫ్యాక్ట్లోకి రా. ఫ్యాక్చువల్ లైఫ్లోకి వస్తే వెనకాల తిరిగి చూస్తే వెనకాల ఒకటి ఎంబడి ఉంటుంది. అది ఎందుకు? అది ఆపుతుంటుంది మనం పోవడానికి. వెనకాల ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బానిసత్వం, ఏదో సంథింగ్ విల్ స్టాప్ us. God just leave that. To follow me, you have to leave. దేవుడు అబ్రాహాము అన్నప్పుడు విడిచిపెట్టమన్నాడు. ఏమన్నాడు? ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఫాలో గాడ్. ఈ క్రియ మామూలు క్రియ కాదు పిల్లలు. ఎవరన్నా పోతాడమ్మా అబ్రహాం అన్నట్టుగా విశ్వాసత నుండిగానే నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి నీ స్వదేశమును విడిచిపెట్టి వెళ్ళు, నేను ఆశీర్దిస్తా అంటాడు. ఎబ్రీ పత్రికలో ఏమంటాడు తెలుసా అమ్మా? అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడంట, ఎక్కడ పోతుండో తెలియదంటమ్మా. ఎవడన్నా పోతాడా అమ్మా?
మరీ టూ మచ్ కదా ఇది. అట్లీస్ట్ గాడ్ వుడ్ హ్యావ్ సెడ్, పలాలు కనాన్ దేశం తీసుకెళ్తున్నాం, ఇది టీవీలో రాజ్యము, ఏదో చెప్పాలి కదా. అబ్రాహాంకి ఏం చెప్పాలి? లేచి వెళ్ళమన్నాడట, అంతే. లేవు, విడిచిపెట్టు, పో. అంత మామూలు విషయం కాదమ్మా యేసుని వెంబడించడం. టు లివింగ్ a sinful life is the toughest thing. ఈ క్రియ లేకుండా పరలోకం చేరలేము, పరలోకంలో తండ్రిని మహింపరచలేము. అవునా కదా? యేసయ్యను వెంబడించాలంటే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులు కావడానికి. పాపం వెంట పెట్టుకుని యేసయ్యను వెంబడిస్తున్నా అంటే అనుకోవడమే. It's only feeling that we are following. Actually we are not following. We are thinking that we are following because our sin is not allowing us to follow Jesus. యేసు ప్రభువుని వెంబడించడానికి మన పాపం మనం అలౌ చేయట్లేదు. ఒక వచనాన్ని చూపించాలని ఆశ కలిగినాడు. మొదటి యోహానులోకి వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను పత్రిక. ఆయనతో కూడా చూడమ్మా, ఆయనతో కూడా సహవాసము కలవారమని చెబుతూ ఏమంటాడు? ఎక్కడ నడుస్తున్న? చీకటిలో నడిచిన ఎడలా మనం అబద్ధం ఆడచ్చు, సత్యమును జరిపి. ఎందుకంటే సత్యదేవుని ఆరాధిస్తున్నాం, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగు దేవుడై ఉన్నాడు, వెలుగును వెంబడిస్తున్నావు అంటున్నావు. ఇంకా చీకట్లో నడుస్తుంటే యు ఆర్ స్పీకింగ్ ఎ ట్రూ లైఫ్. దెర్ ఇస్ నో ట్రూత్ అంటున్నాం, నడుస్తున్నాం, వ్యవసాయాన్ని ఎమ్మడి నడుస్తున్నాం. ఇంకా చీకట్లోనే ఉన్నాం. ఆయన వెలుగులో ఉన్నాడు, మనం చీకట్లోనే ఉన్నాం. ఇంకా ఐగుప్తుల్లోనే ఉన్నాం. ఇంకా పోలేదట్టు ఎర్ర సముద్రంలో. ఇంకా ఏదంటే అది మేఘం కనుక ఒకవైపు చీకటిని ఒకవైపు వెలుగు నుంచి, ఇంకా మన ఐగుప్తుల్లోనే ఉన్నాం. ఇంకా పోలేదట్టు కానాన్ సైడ్కి పోలేదు. పిల్లరా, ఆ వెలుగులోకి పోనట్టే. నీ క్రియ మార్చబడాలి. నీ క్రియ చీకటిలో నుంచి వెలుగుల్లోకి వెళ్ళినప్పుడే అందులో సత్యం ఉంటుంది అంటాడు. అదే 7వ వచనం అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడుగును. సిలువ రక్తంలో కడగబడ్డ నీవు, there should not be no darkness in your life. హల్లెలూయా. నీలో చీకటి కనబడకూడదు, వెలుగు కనబడదు. ఎందుకంటే సిలువ రక్తములో కడగ. యేసుని వెంబడిస్తున్నప్పుడు నేను పలికిన ఈ మాటల ద్వారా మీరు శుద్ధులై ఉన్నారు. when you hear his voice, ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఒక రూపాంతరం జరగాలి. నువ్వు పరిశుద్ధతలోకి రావాలి. నీలో ఉన్న ప్రతి చీకటి పారవేయబడాలి, వెలుగు సంబంధిగా మార్చబడాలి, పరిశుద్ధునిగా ఆయన వెంబడించగలగాలి. ఈ క్రియ నిజంగా చేస్తున్నావా? ఈ క్రియ నిజంగా చేస్తున్నావా? నేను 3వ అంశంలోకి వస్తాను. మా టైం ఇస్తా. రెండో క్రియ, మూడో క్రియ. ఒక వచనం చూసుకొని ముందుకెళ్తాం. ఐ క్లోజ్ ఇట్ ఫాస్ట్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. కొన్ని రెఫరెన్స్లు ఎక్కువ ఇచ్చాను, ఎందుకంటే వితౌట్ రెఫరెన్స్ మాట్లాడితే అర్థం ఉండదు. చూడండి పిల్లలు, ఒక మాట చూడండి, మాట్లాడు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక, అండర్లైన్ చేసుకోవాలమ్మా, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో. రెండో క్రియ ఏంటంటే మంచి ఫలము ఫలించాలి. నీ క్రియ ఏంటంటే మంచి ఫలాలు ఇచ్చే చెట్టుగా. ఎందుకంటే గొడ్డలి ఆల్రెడీ వేరు మీద రెడీగా ఉంది. దేవుడి నీ ఫలాన్ని చూసినప్పుడు ఆ ఫలము మంచిదైతే, దేవుని మాటకు విధేయత చూపి మంచి ఫలాలు ఫలిస్తే నువ్వు ఉంటావు, లేకపోతే అగ్నిలో వేయబడతావు.
This is something to do with the obedience. ఆది మానవ సృష్టించినప్పుడే దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపాలి. సంఘము పరలోకంలో తండ్రి మహింపరచబడాలంటే నీకు ఫలాలు కనపడాలి. రోజు ఫలాలంటే ఏ ఫలాలు పడతా ఆ ఫలాలు కాదు, మంచి ఫలాలు. ఫలాలు 2 ఉంటాయేమో. పండ్లు తెచ్చిన కదా అంటే ఎట్లుండాలి? కయ్యేను కూడా అర్పణ తెచ్చిండు, ఏబేలు కూడా అర్పణ తెచ్చిండు. దేర్ ఈజ్ అ డిఫరెన్స్. అందులోకి నేను పోను, స్టోరీ వేరుగా అయిపోతుంది కానీ అందులోకి పోను. అందుకే ఈ రోజున దేవునికి ఇచ్చే ఫలాల్లో ఉన్నప్పుడు మంచి ఫలాలే రావాలి. దేవుని కొరకు ఫలభరితమైన సంఘంగా ఉండాలి. దేవుని కొరకు ఫలించేవాడిగా ఉండాలి. ఆత్మ ఫలాలు చూపించేవాడిగా ఉండాలి. నీ క్రియలు అంటే పిల్లరా సిలువ స్వర్తమానం, తద్వారా దేవుని కొరకు ఆత్మలు సంపాదించేవాడిగా ఉండాలి. ఒక మాట చెప్పి మీకు వచ్చేస్తాను. యేసుప్రభు వారు సమయస్తుతో మాట్లాడినప్పుడు ఆ స్టోరీలోకి నేను పోయి ఊరందరిని తీసుకొస్తుంటుందట. మొత్తం ఊరు తీసుకొస్తుంటుందమ్మా. ఈరోజు మనం ఎంతమందిని తెస్తున్నామో దేవుని తెలియదు. దేవుని సన్నిధికి ఎంతమంది నడిపిస్తుంది తెలియదు. మొత్తం ఊరు వస్తుందట. ఏం చెప్తుందమ్మా? నేను మెస్సీయాను కనుగొని ఉన్నాను. ఆ మెస్సీయా మనం దొరకలేదా? ఆ మెస్సీయాను మనం కనుగోలేదా? ఆ ఇమ్మానుయేలు దేవుడు నీ నా హృదయంలో పుట్టలేదా? నీకు నాకు ఇమ్మానుయేలు దేవుడు తీసుకున్నప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, శిష్యులు భోజనం చేయమంటే మై ఫుడ్ ఈజ్ డిఫరెంట్ అంటాడు. అటు కళ్ళు ఎత్తి చూడండి, కోత రెడీ లేదన్నారు, కోత చూడ ఎంత రెడీగా ఉంది అంటాడు. దేవుడు ఆశించేది ఆ కోత కొరకు, మా ఫలాల కొరకు. విశ్వాసి సంఘం పిల్లరా, చాలాసార్లు అనిపిస్తుంది వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ డ్యూటీస్, వీఆర్ నాట్ ఇన్ టు దట్ పర్ఫెక్షన్ స్థితిలోకి వెళ్ళలేదు. తండ్రిని మహింపరిచే క్రియలంటే పిల్లరా ఫలాలు కనపడాలి. నేను అన్ను అక్క ఆడికి ఇప్పుడు అందరి చర్చ బ్లెస్సింగ్లో జమ చేయమన్నా. ఎవరైనా ఆత్మీయంగా నడిపించగలరు, ఎవరైనా దేవుళ్ళలోకి నడిపించగలుగుతున్నావా? క్రీస్తు ప్రేమ నింపుకున్న నీవు దేవుని శిలువ ప్రేమను గురించి ప్రకటిస్తున్నావా? దేవుని శత్రువుగా ఉన్న నీవు దేవుని మిత్రుడిగా, దేవునితో సమాధాన పడ్డవాడిగా దేవుడు చేశాడు, ఆ సమాధాన స్వార్థ ప్రకటిస్తున్నావా? ప్రకటిస్తే అది మంచి క్రియ అవుతుంది. ఆ క్రియ ద్వారా పరలోకంలో తండ్రి మహింపరచబడతాడు. పరలోకంలో నీ స్థానము సురక్షితంగా అవుతుంది. ఇది క్రియలు. విశ్వాసులు సువార్త చెప్తే భయము, సాతానుకు భయము. ప్రపంచంలో ఒక మాట చెప్తానమ్మా, ఎన్నో మతాలు ఉన్నాయి, ఏ మత గ్రంథం కూడా కాల్చబడలేదు, బైబిల్ కాల్చబడ్డట్టుగా. ఎందుకంటే సాతాను సత్యమును చూస్తే భయపడుతుంది. ఏ గ్రంథం ఎందుకు కాల్చలేదో నాకు తెలీదు, ఇది సత్య గ్రంథము. సాతాను అబద్ధికుడు, సత్యం అంటే భయపడుతుంది. ప్రకటిస్తే వాని తెలిసి ఏం జరుగుద్దో. మనిషిలో మారు మనసు, ఇక్కడ మారు మనసు పొందిన వాళ్ళు ఎవరు అడగొచ్చమ్మా. నేను గంటాపదంగా చెప్తాను, నేను పుట్టుక క్రైస్తవుడినే, కానీ మధ్యలో మారిన వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఐఎమ్ సారీ, ఎవరిని కించపరచడానికి అంటే మధ్యలో కలిసిన వారు చాలా బలంగా ఉంటారు. బికాస్ పులి రక్తం రుచి చూసినట్టే ఒక్కసారి యేసయ్యను కనుగొన్నాక ఇదేంటంటే మన ప్రాబ్లం ఏంటంటే వీఆర్ నాట్ టేకింగ్ ది గాస్పల్ టు ది ఎండ్స్. అదే ప్రాబ్లం. ఈరోజు ప్రభువును మహింపరిచే క్రియలు నీలో ఉండాలంటే క్రీస్తు ప్రేమతో నింపాలి. ఆ శిలువ సువర్తమానం యేసయ్యను వెంబడిస్తూ యేసయ్యను ప్రకటించినప్పుడే పరలోకంలో నీ తండ్రి మహింపరచబడతాడు. అలా చేయడానికి సంఘముకు దేవుడు తన ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాతో మాట్లాడట్లేదు, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. సిగ్గుపడద్దు, దేవునితో ఒక ఒప్పందంలోకి వెళ్దాం. అయ్యా, మంచి క్రియలంటే ఏదో అన్నం పెట్టడము, దాహం చేయడం, ఇవన్నీ చేయడానికే పిలిచావు, కానీ మంచి క్రియలంటే నేను
నిన్ను ధరించుకొని, క్రీస్తు ప్రేమను ధరించుకొని, నా శత్రువులను సైతము ప్రేమించి వారి కొరకు ప్రార్థించే మనసును దయచేయమన్నావు. ఎందుకంటే నేను శత్రు దశలో ఉన్నప్పుడు దేవా నీవు నన్ను ప్రేమించి ఒక మాట ప్రార్థన చేయడం సిగ్గుపడద్దు. దేవుడు నీతో మాట్లాడు, దేవుడు నాతో ఒక మాట సిగ్గుపడద్దు. ప్రార్థన పక్క వారి గురించి ఆలోచించదు, వారు ఏమనుకోరు. దేవుడు నీతో మాట్లాడు ఒక మాట, దేవుడు నాతో మాట్లాడు ఒక మాట ప్రార్థించదు. యేసయ్యానికి స్తోత్రమునైనా, చక్కని మాటలు ఇచ్చావు నైనా. మంచి క్రియలంటే చాలాసార్లు నైనా మేము చేసేనైనా మా శరీర క్రియలు అనుకున్నాం, ఆత్మ సంబంధమైన క్రియలు మాకు నేర్పించావు నైనా. క్రీస్తుకు కలిగిన మనసుని కలిగిన క్రీస్తును ధరించుకొని ప్రేమ భయుడిగా ఈ లోకంలో జీవించడానికి నైనా, ఈ ప్రేమను ప్రకటించడానికి నైనా, పరిశుద్ధతో నేను వెంబడించే క్రియను చేయటకు నైనా, నీ కొరకు ఫలభరితమైన క్రియలు నైనా చేయటకు కావలసిన స్వార్థ కార్యము చేయటకు కావలసిన సహాయం దయచేయండి. తద్వారా మిమ్మల్ని నేను పరలోకంలో మాయంపరచుటకు, మా యొక్క స్థానములైన పరలోకంలో స్థిరపరచుకోవడానికి కావాల్సిన ఆత్మ సహాయం నడిపింపు దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడిన వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.